హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. ఈరోజైతే చాలా బాగుందనమాట. పైన చూస్తున్నారు కదా, మబ్బు పట్టింది. చాలా కూల్గా ఉంటేనే కదా చల్లగా ఉంటుంది. భలే ఉందన్నమాట వాతావరణం. ఈరోజు బుధవారం. నిన్న శ్రావణ మాసం మనకి స్టార్ట్ అయింది. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం స్టార్ట్ అయింది. పూజ లాగైతే చేశాను. నెక్స్ట్ అంటే సో ఒక 2 డేస్లో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. వీడియోలు ఉన్నాయి పాతి, అవే అప్లోడ్ చేస్తున్నాను. రోజుకి 2 వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. చూడాలి. మన ఛానల్ ఏంటంటే గ్రోత్ రావడానికి కోసం. ఈ మధ్యన కొంచెం వ్యూస్ అయితే తగ్గినాయి కదా, అందుకు 10 గంటలు అంటే 11 గంటల లోపు ఒకటి, అదే సాయంత్రం మళ్ళీ 6 నుంచి 5-6 గంటల లోపు ఒకటైతే పెడతాను. అప్పుడు ఛానల్ గ్రోత్ అనేది వస్తుంది. అలాగే ఈరోజు ఏంటంటే వంకాయ అంటే మన గార్డెన్లో ఉన్నాయి కదా వంకాయలు. ఇవైతే చాలామంది అయితే ఇష్టపడరు అనమాట. ఎక్కువగా ఏంటంటే గుత్తి వంకాయలు ఇష్టపడతారు కదా. ఈ వంకాయలు చెట్లు సమ్మర్లో చచ్చిపోతాయి అనుకున్నాం, కానీ అలాగే ఉండిపోయినాయి అనమాట. బాగానే ఉండి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ ఈగర్లు వచ్చేసి మళ్ళీ వంకాయలు అయితే డైలీ కాస్తూనే ఉన్నాయి. ఒక పక్కకు వస్తుంటే మళ్ళీ ఇంకో పక్క రెడీగా ఉంటున్నాయి. ఇక్కడ ఆ సైడ్ ఉన్నాయి కదా, ఒక్కసారి కానీ వేస్తే చాలు వంకాయ మొక్కలు 2 సంవత్సరాల దాకా కంపల్సరీగా అయితే ఉంటాయి. సమ్మర్లో బ్రతికినాయి కాబట్టి ఇక వర్షాకాలం మొత్తం అయితే కంపల్సరీగా ఈ వంకాయలు అయితే ఉంటాయి. బాగుంటాయి అన్నమాట. కొంతమందికి ఏంటంటే ఇవి నచ్చవు వండాలంటే కర్రీ. చింతపండు పులుసు పోయకుండా ఈ కూర చేస్తే చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను వంకాయలు అలాగే మన గార్డెన్లో వంకాయలు ఉన్నాయి కదా, ఇవైతే కోస్తాను. అంతకుముందుకు చూపించాను, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఈ మధ్యన గార్డెన్ వీడియోలు అయితే అసలు పెట్టట్లేదు కదా. మా గార్డెన్ అయితే చూడండి ఎలా ఉందో, మొత్తం పిచ్చి మొక్కలు వచ్చేసినాయి. అదంతా క్లీనింగ్ చేయాలి. మళ్ళీ కొన్ని మొక్కలు అయితే పెట్టాలి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి రోజు వర్షాలు పడుతున్నాయి, బాగా మంచి గ్రోత్గా ఉంటాయి మొక్కలు. ఇక్కడ నుంచి మొక్కలు అయితే పెట్టచ్చు అనమాట. అలాగే ఈ వంకాయలతోటి పచ్చిరొయ్యలు వేసి కర్రీ అయితే చేస్తాను. చింతపండు పులుసు పోయకుండా ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తానికి లేట్ అయిపోతుంది. పిల్లలకి బాక్సులు పెట్టాలి. బియ్యం అడిగేసి వచ్చాను, అవి నానేలోపు ఇక్కడ వంకాయలు మొత్తం కోసేస్తాను. పచ్చిరొయ్యలు అలాగే ఈ పొడ వంకాయలతోటి కర్రీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మన గార్డెన్లో ఉన్న ఈ వంకాయలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. అండి చూసారా, వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కనీసం నా నడువులు ఎత్తున వచ్చినాయి అనమాట. ఇక్కడ మొక్కలైతే చాలా గ్రోత్ ఉన్నాయి. కనీసం చూడండి ఎంత హైట్ అయితే ఎదిగినాయి అనమాట. బాగున్నాయి. కాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడప్పుడు కోస్తూనే ఉన్నాం. మళ్ళీ ఒక సైడ్ నుంచి కోస్తూ ఉంటే మళ్ళీ ఇంకో సైడ్ నుంచి వస్తూనే ఉన్నాయి అనమాట. ఈ ఆకుల్లో దాంకొని ఉన్నాయి. ఇంత సైజు ఉన్నప్పుడు కోస్తే మనకి సీడ్స్ అనేవి ఉండవు అనమాట లోపల. బాగుంటాయి. కోస్తూ ఉంటే మళ్ళీ పిందులు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఒక్కసారి కానీ ఈ మొక్కలు కానీ వేసామనుకోండి 2 సంవత్సరాల దాకా ఖచ్చితంగా అయితే ఉంటాయి అనమాట. ఇంత పొడవైతే ఉన్నాయి వంకాయలు. కనీసం కొద్దిగా ఆగామంటే ముదిరిపోతుంది అనమాట. బహుశా ఇది ఇంతకన్నా ఎదగనియకూడదు. ఇప్పటికీ ఇది హైయెస్ట్ అనమాట ఎదగటం. ముదిరిపోతుంది. ఎంత పెద్ద కాయలు అయినాయా. హాయ్ అండి, ఈరోజు వంకాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చింతపండు పులుసు అయితే వేయను అనమాట. నేను సాయంత్రం వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. అందుకే వంకాయలు కోసే వరకే వీడియో అయితే పెడుతున్నాను. సాయంత్రం వీడియోలో అయితే కర్రీ ఎలా చేసుకోవాలో, ఎలా చేస్తే టేస్ట్ బాగుంటుందో ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తాను. ఇక్కడైతే చూడండి వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మొక్కలు బాగా గ్రోత్ వచ్చి పూలైతే స్టార్ట్ అయ్యి మళ్ళీ కాయలు అయితే కాస్తున్నాయి. అంతకుముందుకు కోయటం లేట్ అయినాయి కదా, అందుకని కొన్ని ముదిరిపోయినాయి అనమాట. ముదిరిపోయినాయి నేను చేయలేము కదా, అందుకని అలాగే వదిలేస్తాను. అందుకే కొన్ని పండిపోయినాయి అనమాట. ఈ సైడు మళ్ళీ నేను కోసే సైడ్ అయితే వేసాను. గార్డెన్లో పిచ్చి మొక్కలు అయితే ఉన్నాయి, అవన్నీ పీకేయాలి. మళ్ళీ గోంగూర, పెరుగు తోటకూర, ఇవన్నీ మొక్కలు కొన్ని ఆకుకూరకు సంబంధించిన కాయగూరలు సంబంధించిన పెట్టాలన్నమాట. ఇప్పుడైతే వంకాయలు మొత్తం కోస్తాను. త్వరగా మొత్తం వంకాయలు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అనమాట. నేత వచ్చినాయి. 1.5 కిలో అయితే ఉంటాయి అనమాట. ఇంకా ఒక 1/2 కిలో వంకాయల దాకా అయితే ఉన్నాయి.
ఇప్పుడేదో త్వరగా కూర అయితే చేయాలి. ఈ కూర ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. చూసారు కదా మా గార్డెన్లో ఈ ఫ్రెష్గా లేతగా అస్సలు పుచ్చులు కూడా లేవన్నమాట. కొంచెం సైజు మనం కొయ్యటం లేట్ అయితే సైజు కొంచెం పెద్దదైతే కొంచెం ముదిరిపోతాయి, అంతేగాని పుచ్చులు అస్సలు లేవన్నమాట. కాయ ముదరాల్సిందే. కానీ ఇలా మనకేందంటే ఉన్న ప్లేస్లో ఇలాంటి కొన్ని ఆకుకూర మొక్కలు వేసుకోవడం వల్ల ఇలా యూస్ఫుల్ అవుతాయి. ఫ్రెష్గా ఆర్గానిక్గా పెంచిన ఈ వంకాయ మొక్కలు అనమాట. ఒక్కసారి కానీ వేస్తే 2 ఇయర్స్ దాకా వస్తాయి. ఇప్పుడైతే ఈ కూరలో ఈరోజు నేను వంకాయ, టమాటా అలాగే పచ్చి రొయ్యలు అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది. అసలు పులుసు అనేది పొయ్యకుండా ఈ కూర ఇగురులాగా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అంటే సాయంత్రం అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే వంకాయలు, టమాటాలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా, ఇవన్నీ ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ముదిరిని అని తెలియటానికి కోసం ఇలా విత్తనాలు ఏంటంటే కొంచెం ముదురుగా ఉంటాయి అనమాట. లేతగా ఉంటే అసలు విత్తనాలు కూడా ఉండవు. అప్పుడు బాగుంటాయి అనమాట. విత్తనాలు ఉంటే వంకాయ కూర ఏదో కరుణెక్కినట్టుగా అలా ఉంటుంది. అందుకని ఇదిగో లేతగా ఉన్న వంకాయలు మొత్తం కట్ చేశాను. వంకాయలు కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లో అయితే మనం కూర వండేదాకైతే దీంట్లో ఉండాలి. ఇంతేనండి. వీడియో నచ్చితే